ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఉదగిరిలో ఉండే కోనేరు అంటే చాలామందికి తెలుసు. ఈ కోనేరు ఏం శిథిలం కాలేదు, నీట్గానే బాగానే ఉంది. ఈ కోనేరు కానించి కూడా ఒక 2 కిలోమీటర్లు దూరం వెళ్తే, అడవిలోకి దూరం వెళ్తే అంటే ఫారెస్ట్లోకి వెళ్తే అక్కడ కూడా ఒక చిన్న కోనేరు, బాయిలు, అలాగే మన కూలిపోయిన మండపాలు అన్నీ ఉన్నాయి. ఆ గుడి కూడా నేను చూపిస్తాను. ఇది కోనేరు అన్నారు కదా, ఇది ఉదయగిరిలో ఉంది కోనేరు. పూర్వకాలంలో అంట దేవకన్యలు వచ్చి ఇక్కడ స్నానం ఆడేవాళ్ళంట. అందుకోసం అప్పట్లో రాజు ఆయన ప్రతాప్ అని ఆయన కట్టించుకున్నాడు, ఆయన భార్యల కోసం అనమాట. అప్పుడు దేవకన్యలని మన కథలు ఉన్నాయి కదా, జాదకుడి కథ అనే కథల్లో ఉన్నది ఈ ఉదయగిరిలో అంట. అప్పట్లో పూర్వకాలంలో ఉన్నది. ఆయన కట్టించుకున్న వాళ్ళ భార్యలకి కోసం స్నానం చేసేదాని కోసం. వాళ్ళ భార్యలు ఎవరంటే దేవకన్యలు అనమాట. అంత పురాతనమైన కోనేరులు అనమాట ఇవి. అంటే జగదేక ప్రతాప్ ఉన్నప్పుడు రోజుకు ఒక కోనేరులో స్నానం చేసేవాళ్ళంట వాళ్ళ భార్యలు, అంటే దేవకన్యలు. దానికోసమే వాళ్ళు 365 గుళ్ళు కట్టించాడు. అంటే జగదేక ప్రతాప్ 365 గుళ్ళు కట్టించాడు. అంటే వాళ్ళు రోజుకు ఒక గుళ్ళో స్నానం చేసేవాళ్ళంట. వాళ్ళు స్నానం చేసినప్పుడు ఆ గుళ్ళో ఆ రోజు అన్నం పెట్టేవాళ్ళంట. ఆ విధంగా సంవత్సరం మొత్తం రోజుకు ఒక గుళ్ళో అన్నాలు పెడుతూనే ఉండేవాళ్ళంట. ఈ గుళ్ళకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే 365 గుడుల్లో ఒకే టైంలో 365 గుడుల్లో గంటలు మోగేటి అంట వరుసగా. అంటే వాళ్ళు నీడ బట్టి కొట్టే వాళ్ళకి టైం చూసి కొట్టే వాళ్ళు తెలియదు కానీ గంటలు వరుసగా ఎన్ని గుళ్ళు ఉన్నా 360 గుడులు ఒకేసారి గంటలు వరుసగా మోగేదంట. ఆ విధంగా గంటలు మోగించేవాళ్ళంట. ఇదే ఆనకట్ట అంటారు. వీటిని గుర్రపు టెక్క అంటారు. ఆ చెట్లని ఈ గుర్రపు టెక్క చెట్లు ఇవి ఎక్కువగా ఒక చెట్టు మలిసే చాలు మొత్తం అల్లకబద్ది. ఈ విధంగా మా ఉదయగిరిలో ఉండే ఆనకట్ట మొత్తం అల్లకపోయింది గుర్రపు టెక్కతో. దీనికి వంకాయ రంగు పూతలు పోస్తాయి. ఇది మొత్తం నీళ్ళ మంది తేలాడుతుంటాయి. ఏర్లు మొత్తం అల్లకపోయి మొత్తం కమ్ముకుపోయింది. ఈ ఆనకట్ట అయితే మేము ఈ సైడ్ చూస్తున్నాము, అంటే కోనేరు దగ్గరగా ఉన్నది కాబట్టి సైడ్ చూస్తున్నాం కాబట్టి మీకు ఇక్కడ చిన్నగా కానొస్తుంది. ఈ ఆనకట్ట ఏ నుంచి ఉదయగిరి ఎంట్రన్స్ దాకా ఉంది. మొత్తం చాలా పెద్దది చెరువు లాంటిది. ఉదయగిరి ఎంట్రన్స్ దాకా ఉంది. మొత్తం ఈ చెట్లు కమ్ముకోపోయి ఉంటాయి, నీళ్ళంతా కమ్ముకోపోయి ఉంటాయి. ఫస్ట్ ఈ ఆనకట్ట కూడా మినిమం 7 దాకా ఉన్నది. ఇదంతా మట్టి తొలిచి సదరం చేశారు. అంటే ఈ కోనేరుకి దగ్గరగా ఉన్నది, ఇంత పెద్దగా ఉన్నది ఆనకట్ట. చూసారు కదా, 7 దాకా ఉన్నది. మొత్తం మట్టి తోలిచ్చి బూడి చేశారు. చూశారు కదా, మొత్తం మట్టి తోలిచ్చింది నేను. ఇదంతా గాలిగోపురం ఎలా ఉందో దాన్ని పెళ్లి మండపం అంటారు. లోపల మొత్తం మామిడి చెట్లే. అనక వెనకుండేది కోసుకొండ అంటారు. అంటే కోసుకొండ అని పిలుస్తారు ఇక్కడ. ఇలాంటి గుడులే 365 గుళ్ళు ఉన్నాయి. అంటే రాజుకాలం కట్టించారు. అంటే జగదేక ప్రతాప్ కట్టించింది 365 గుడులు. వాటికి 365 కోనేరులు కూడా వాళ్ళు కట్టించారు. వాటిలో ఒక గుడి, అంటే గుడి లోపల ఎలా ఉంటుందో నాకు కూడా తెలీదు. అంటే నేను ఇప్పుడు లోపలికి వెళ్ళలేదు. కానీ శనివారం తీసి పూజ చేస్తారని తెలుసు. శనివారం కాదు కాబట్టి వాళ్ళు తాళం వేసుకెళ్ళి ఉంటారు. గుడి లోపల ఎలా ఉందో నాకు కూడా సరిగ్గా తెలియదు. కానీ గుడి బయట నుంచి అయితే బాగా అందంగానే ఉంది. చూశారు కదా ఏ విధంగా అందంగా ఉందో. మన రాళ్ళపైన శిల్పాలను కూడా నిర్మించున్నారు. మామూలుగా అయితే ఇది మొత్తము సీతాఫలం చెట్లే ఉన్నాయి ఒకప్పట్లో. ఇప్పుడు కర్పం చెట్లు మాత్రమే ఉన్నాయి. జేసీబీ పెట్టి మొత్తం లాగిచ్చారు. సంవత్సరం తర్వాత సీతాఫలం చెట్లు తెచ్చి దాంట్లో చిల్లకంపలు వేసింది. లేకపోతే మొత్తం సీతాఫలం చెట్లే ఉన్నాయి. మొత్తం అందంగా ఉన్నది. అప్పుడు అవి చెరికి చిల్లకంపలు వేసింది. అది పెట్టి ఇప్పుడు మొత్తం ముళ్ళే మనకు. ఇది బడకిందపల్లికి పోయే దారి అంటారు. ఆ దారి కదా, బడకిందపల్లికి పోయే దారేను. చూద్దాం రండి. ఇప్పుడు మీకు ఎదురు కలుస్తున్నాయి కదా, అవన్నీ మామిడి చెట్లేను. ఈ సైడ్ వచ్చి కట్ట ఉంది. ఈ కట్ట ఉదిరికొండ దాకా పోతుంది. అది కూడా పోయే దారిలో కనెక్ట్ తీస్తాను. కానీ కొండ చాలా దూరం ఉంది ఇక్కడ నుంచి. కానీ మనకు పెద్దది కాబట్టి దగ్గర కనిపిస్తుంది అంతేనా. చూసారు కదా మామిడి చెట్టు కూడా క్లియర్. మామిడి చెట్టు ఆత్తాలు చాలా ఉండేటి మామిడి చెట్టు ఇక్కడ. చూసారు కదా మామిడి చెట్లు ఎలా ఉన్నాయో. చాలా మంది ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు. అంటే ప్లాట్కి ఇచ్చారేమో ఇల్లు కట్టుకుంటున్నారు. ఫస్ట్ అయితే ఇక్కడ ఏమి ఇల్లు ఏం లేవు, మొత్తం అడిగాను. ఇదంతా మొత్తం రాళ్ళు బాగుంటారు చూడండి. ఫ్లాట్లు చేసినట్టున్నారు కదా. చూసారు కదా ఈ వాగు కూడా రాజుకారం ఉన్న వాగేను. ఇప్పుడు ఇదేం కాదు. చూసారు కదా ఎలా ఉందో. ఉదయగిరి అందాలు చూపిస్తుంది ఈ వాగులన్నీ. వాన వచ్చేప్పుడు మొత్తం వాళ్ళు నీళ్ళు పారుతూ ఉంటాయి. నీళ్ళు పారుతూ ఉంటాయి. అంటే వాటర్ మొత్తం వాటర్ ఉంటుంది వాగులో. చూడండి సున్న ప్రాయుధుడు ఎంత బాగుంది. చూడండి ఇది కూడా అడవిలో దొరికిన రాయుధుడు ఎంత బాగుంది నైస్గా. ఇన్ని పురాతన కాలం ఇవన్నీ. ఈ వాగులో ఉన్న ప్రకృతి అదేను. పక్కన ఒక రాళ్ళు ఉన్నాయి ఆ వాగుల్లో. ఇది బొంత చెట్టు అంటారు దీన్ని మా పరిభాషలో బొంత జమ్ముడు అంటారు. బొంత జమ్ముడు అంటే మెయిన్ ఉపయోగం ఏంటంటే పాతకాలంలో ఏమైనా ముళ్ళు గుచ్చుకున్నాయి, మనకు ఇరిగిపోయే లోపల నుంచి రాలేదు. ఆ టైంలో ఏం చేస్తారంటే ఈ బొంతకాయ కొమ్మని నరుక్కొని ఆ కొమ్మని తీసుకోపోయి బొగ్గులు బాగా మండే బొగ్గులు వేసి కొమ్మని బాగా ఉడకబెడతారు. ఉడకబెట్టిన తర్వాత అది బాగా ఉడికిపోద్ది. పై నల్ల కాలి బాగా లోపల ఉడికిపోద్ది. చల్లారిన తర్వాత ఆ గుజ్జు తీసి మనకు గడ్డలు కానీ ముళ్ళు కానీ ఉంటే వాటి మీద గుజ్జు వేసి కట్టు కడతారు. లేక అది కట్టిన ప్రాంతంలో మెత్తగా అయిపోయి ఒకవేళ ముళ్ళు కానీ లోపల గుచ్చుకుంటే ముళ్ళు కూడా మెత్తబడి బయటకు వచ్చేస్తుంది వస్తాని. అంటే ఏంటి
గద్దలు తగ్గిస్తుంది, ముళ్ళు రాని ముళ్ళు బయటకు రప్పిస్తుంది. సింపుల్ ప్రాసెస్లో ఆపరేషన్ గిల్సం కొసి తీయకుండా అంత ఉపయోగం ఉంది. కానీ ఈ పాలు కంట్లో పడితే సూప్ బాద్ది, కళ్ళు బాద్ది, అంత పవర్ ఉంటాయి అనమాట కారు యొక్క పాలు. జాగ్రత్తగా ఆ కొమ్మలు కొట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా కొట్టుకోవాలి. మనం మామూలుగా రుబ్బిన కట్టే కొడితే ఆ పాలు కంట్లో పడితే కంటి సూపైపోతుంది, అంత డేంజర్ ఆ పాలు. ఒకవేళ ఆ పాలు కంట్లో పడితే పొరపాటులో మేక పాలు అనేసి కంట్లో వేసుకోవాలి. లేని పక్షంలో ఎవరైనా మనిషి పాలు ఉన్నా కూడా పనికి వస్తుంది. మేక పాలు అయితే బాగా కంట్లో వేసుకొని చల్లబడి కళ్ళు బాగా. ఒకవేళ అవి కూడా దొరకకపోతే దాన్ని డ్రాప్ చేసుకొని వాడుకోవాలి, వెంటనే వాడుకోవాలి. అంటే ఒక 2-3 రోజులు లేట్ చేసామనుకో ఆ కంటి సూపైపోతుంది, అంత ప్రమాదకరము. పెద్ద చెట్టు అలాంటి చెట్లు ఉన్నాయి, చిన్న చెట్టు అడవిలో ఉన్నాయి, ఇలా ఉన్నాయి చెట్లు. పరికి చెట్టు పోతాయి. ఇది చూడండి, పరికి చెట్టు మొత్తం ముళ్ళు దాకా వస్తున్నాయి. ఇదిగో పరికి చెట్టు పోత చూడండి. పరికాయలు నల్లగా మాకే కాయలు భలే రుచిగా ఉంటాయి, టేస్ట్గా ఉంటాయి. పెద్ద గుణిస్తాయి ఫ్రెండ్స్. ఎంత బండ చెప్తున్నాడు ఎంత పెద్ద ఉంది బండేడా, సరే కదా బండ. లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్, చూద్దాం. నేనైతే బండారు చుట్టూ నిలిచేస్తున్నాడు. నా కెమెరామ్యాన్కి దారి కోసం నేను అసలు దారి కావాలంటే ఫ్రెండ్స్ అసలు వస్తే నేను వస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఒక స్తంభం చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు స్తంభం బాగా చూసు. ఇది ఒక స్తంభం చూడండి, ఇంకా 2 చెప్తాలేనా. అది కూడా స్తంభం, ఇది ఒక స్తంభం ఫ్రెండ్స్, ఇది బడితే ఉంది. అదిగో ఇది ఒక స్తంభం చూసారు కదా. ఇంకొక స్తంభం అలా తీసేసుకుంటారు, జాగ్రత్తగా చూసుకుంటారండి. మొత్తం ముళ్ళు ఉన్నాయి. ఇంకో స్తంభం స్తంభం ఉంది, అది తీసుకుంటారు. అంటే పెద్ద గుడి అన్నమాట ఇది. ఆ గుడి చిన్న గుడి కాదు ఫ్రెండ్స్, ఇది చాలా పెద్ద గుడి. అందరూ శిథిలం చేసేసుకుంటారు కదా, ఎలా శిథిలం చేసుకుంటారు, లోడేస్తారు పెద్ద గుడి. నువ్వు ఇదొక స్తంభం రండి చూసారు కదా, ఇదంతా బొమ్మ తీసేసుకుంటారు. చూడండి ఫ్రెండ్స్, జాగ్రత్తగా చూసుకోండి. 2 స్తంభాలు మిగిలి ఉంటాయి కదా, చూసారు కదా. ఇక్కడ లాగా చూసారు ఫ్రెండ్స్, ఎంత స్తంభాలు తీసేశారు భూమి నుంచి. చూడండి, ఇది ఒక స్తంభం, ఇది కూడా ఒక స్తంభం ఫ్రెండ్స్. చూసారు కదా, ఇది కూడా ఒక స్తంభం. నేను చూసారు కదా, బొంత అక్కడ రోడ్ వేసారు, పెద్ద బొంత రోడ్ వేస్తారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చూసారు కదా స్తంభం ఎలా ఉందో. చూడండి, స్తంభాలు లోడేశారు, ఇక్కడ కూడా శిథిలం చేశారు. చూసారు కదా, ఎట్లా ఒక స్తంభం మీద బాగా నిలబడి ఉంది. చూడండి, ఆడొక స్తంభం, రెండో స్తంభం ఇదిగోండి చెట్టల్లో ఉంది. చూశారు కదా, చూడండి 2 స్తంభాలు మిగిలి ఉన్నాయి. చూడండి ఎలా శిథిలం చేస్తుంటారో. ఎట్లా ఉంది ఫ్రెండ్స్, చూడండి బండలు తెరిచేస్తున్నారు కదా. ఇవన్నీ వాళ్ళు లోడిన బండలేను, ఎవరో మనకు తెలీదు, ఎవరో శిథిలం చేస్తారు. చూశారు కదా బండలు. ఇంకా లోపల చూద్దాం. చూడండి, లోపల లోడ్ ఉంటారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ స్తంభము, ఈ స్తంభం లాడలేదు, అట్లే ఉంది. ఈ స్తంభం ఆ స్తంభం 2 లాడలేదు, మిగిలిన స్తంభాలు లోడేశారు. చూసారు కింద కూడా ఎడుగు లోడ్ పడేస్తున్నారు. ఎక్కడ గుడి ఉన్నాడు ఖచ్చితంగా సీతాఫల చెట్లు ఉంటున్నాయి. ఏడు కూడా సీతాఫల చెట్టు ఉంది. చూడండి చూడండి, వస్తుంది చూడండి. కొంచెం ఒక పైన కాయలు ఉన్నాయి. కొంచెం చూద్దాం. ఇదిగో ఆకు చూసారు కదా, ఇదిగో చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇవి సీతాఫలం చెట్లు. చూసారు కదా, సీతాఫలము పూలు ఎలా పూస్తున్నాయో చూడండి. చూసారు కదా సీతాఫలం చెట్లు. ఈ ఆడ గుడ్లు ఉన్న అడవుల్లో అక్కడ ఎక్కువ సీతాఫలం చెట్లే ఉంటున్నాయి. ఆ సైడ్ తిప్పు, సీతాఫలం చెట్టు ఉంది. చూసారు కదా సీతాఫలం చెట్టు, అది కూడా అంటే ఎక్కువ ఈ ఆడ గుడ్లు ఉన్న అడవుల్లో సీతాఫలం చెట్లే ఎక్కువ వేసుకుంటున్నారు. అప్పట్లో ఊరిలో ఉంటే చిన్న చెట్లు ఉంటాయి, ఊరల్లో ఉంటే మామిడి చెట్లు, చిన్న చెట్లు, మర్రి చెట్లు ఉంటున్నాయి. వాటిని బట్టే మనం ఖచ్చితంగా అనుకోవచ్చు ఈ గుళ్ళని. కానీ ఇలా స్తంభాలు లేకపోతే ఎవరు నమ్మరు కదా. ఇప్పుడు అంటే ఒక స్తంభం ఉంది కాబట్టి మనం చెప్పగలము. అంటే ఇది పెద్ద దేవాలయం అర్థం. మనం ఇప్పుడు దేవాలయం చూసాం కదా, ఆ దేవాలయం సంబంధించిన పొట్టే ఇది. అంటే అప్పుడు దేవాలయం అంటే ఇక్కడ పుట్ట ఉంది, అంటే పూజించేవారు మన పూర్వీకులు. పుట్టలను ఎక్కువ పూజించేవారు. అంటే
నాగులు ఎక్కువగా నమ్ముతారు మన వాళ్ళు, వాళ్ళని పూజిస్తారు అంటే అన్నమాట. ఇది పెద్ద పుట్ట ఉంటుంది అప్పట్లో, అంటే పుట్టలు కూడా ఎక్కువ పూజించేవాళ్ళేమో అప్పట్లో పాముల్ని. చూడండి ఎంత ఎత్తులేస్తుంది పైకి, పుట్ట చూడండి పైకి, చుట్టూ రాళ్ళు కూడా ఉన్నాయి చూడండి బాగా. పుట్ట కూడా చాలా ఎత్తులేస్తుంది. నీళ్ళు బారే వాగులా తయారైందేమో. 8 అడుగులు 9 అడుగులు లోతుంది అక్కడైతే. కొత్త కట్టుబడి అయితే కాదు ఇది, ఎందుకంటే కొత్తగా అయితే సిమెంట్తో కడతారు కానీ ఇలా కట్టరు కదా. కొత్త కట్టబడి అయితే ఇప్పుడు సిమెంట్తో కడతారు, ఈ విధంగా ఉండవు కదా. చూసారు కదా ఈ రాళ్ళు కూడా పెద్ద రాళ్ళు ఉన్నాయో, అంటే అప్పుడు కట్టిన రాలేను ఇది కాదు, అంటే గుడికి ఏమైనా అద్దెకు కట్టుకున్నారేమో పారిగొడలాగా. చూడండి మొత్తం పడిపోయింది, మొత్తం కట్టున్నారు బాగా కోనేరు లాగా. ఇంకా పెద్దగా ఎడదాకున్నది చాలా మొత్తం పెద్దది, పూర్తి చేశారు ఇవన్నీ, చాలా వరకు ఊడిపోయింది ఫ్రెండ్స్. ఇంతవరకు ఉన్నది మొత్తం చూడండి. చూసిన దూరం ఉంది కోనేరు, ఆరు దాకా ఉంది. చుట్టూ దర్రి దిగబడిస్తూ ఉండవు. నాకు తెలిసి ఇది కొనేరు అయి ఉంటుంది, ఎందుకంటే ఆ పక్కనే గుడి ఉంది కాబట్టి ఇది కొనేరు అయి ఉండే అవకాశం ఎక్కువ ఉంది. కొనేరు అయి ఉండొచ్చు ఇది. చూశారు కదా ఎంత పెద్దగా ఉందో, చెట్లు మలుచుకుంటాయి కొనేరు మధ్యలో. మొత్తం శిథిలం అయిపోయింది. అంటే ఏంది, కోనేరు కుంది ఆలుమాలు మొత్తం పోయి మొత్తం మట్టి గడ్డ మట్టి అంతా దోసుకొని దర్రి దోసేసి మొత్తం పూడిపోయి చెట్లు మర్చిపోయి చెల్లకంప మొత్తం మర్చిపోయి ఉంది. మన దగ్గర పోయి చూపించాలి మొత్తం కంపెనీ లోపల, ఎందుకంటే బయట వరకు చూపించగలము. చూడండి పట్టు కూడా ఇక్కడ లైట్గా ఉంది కనస్తుంది. చూసారు కదా ఇది అంకర. చూసారు కదా రాళ్ళు ఎలా ఉన్నాయో చూడండి, మొత్తం రాళ్ళు ఎలా ఉన్నాయో చూసారు కదా. మొత్తం పడిపోయి ఉంది చుట్టూ రౌండ్గా. జీవించు మొత్తం మర్రం కట్టుబడి ఇది. చూసారు కదా కట్టుబడి జీవించు మొత్తం మర్రం కట్టుబడి. ఆ సైడ్ కూడా జీవించు, అది కూడా మర్రం కానొస్తుంది కదా చూడండి మర్రం అది. ఈ సైడ్ వచ్చి చూసారు కదా మొత్తం ఇది మర్రం చూడండి, మొత్తం మర్రం కట్టుబడి. పెద్దగా ఉందో చాలా పెద్దది. ఇలా మధ్యలో మండపం వేసుకున్నా తెలిసి ఈ ఎత్తు దిన్ను చూడండి. చూసారు కదా ఈ ఎత్తు దిన్ను, ఎందుకంటే నల్లరాంత కట్టుబడి ఉంది కాబట్టి ఇది నడి మధ్యలో మండపం అయి ఉంటుంది. అంటే కోనేరు మధ్యలో మండపాలు ఉంటాయి కదా, అలాంటి మండపం అయి ఉండొచ్చు ఇది. చూసారు కదా నల్లగా కట్టుబడి ఎలా ఉందో మర్రంతో, ఎందుకంటే ఎక్కువ నీళ్ళ మధ్యలో ఉండే మండపాలకి నల్లగే మన మర్రంతో కట్టుకుంటున్నారు. ఇది నీళ్ళ మధ్యలో మండపం అయి ఉంటుంది. ఈ సైడ్ కూడా కోనేరు ఇంకా పెద్దగా ఉండి ఉంటుంది నాకు తెలిసి. ఆ సైడ్ కూడా చూద్దామా అండి, రా. చూసారు కదా రాసి కట్టుబడి ఎలా ఉందో చూడండి. అది మొత్తం చూసారు కదా ఎంత పెద్దగా ఉందో కోనేరు, ఎంత కట్టుబడేను. ఇటు చూపించు మొత్తం కోనేరు మొత్తం చూపించు ఆడదాకా ఉంది పెద్ద కోనేరు ఇది. చూసారు కదా ఈ సైడ్ ఆడదాకా ఉంది, ఈ సైడ్ ఇంకా దూరం ఉండొచ్చు.